ఈ బ్లడ్ బ్యాంక్ ని ప్రారంభించడానికి మరియు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడానికి ఇచ్చేసిన మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, అదేవిధంగా సత్యం ఫౌండేషన్ అధినేత మన సత్యం గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసిన మన బాధ్యత ఫౌండేషన్ వారికి సహకరించిన ఈ గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈరోజు గత 30 సంవత్సరాలు అవుతుంది ఎన్టీ రామారావు గారు మరణించి. ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన పేరు మీద పెట్టిన టీడీపీ పార్టీ ఇప్పటికీ కూడా ఆయనని స్మరించుకుంటూనే ఓట్లు వేస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, అప్పుడు అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా మర్చిపోలేంత ఇదిగా టీడీపీ పార్టీ బతికుందంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఒకప్పుడు ఆ పరిస్థితుల్లో అప్పుడు మన రాష్ట్రం అతపాతాలను గెలిపోయిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలబిడతాన్ని తట్టుకోలేక ఈయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన 8 నెలల్లో మన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. అలాంటి మంచి నాయకుడు ఈరోజు కోల్పోయామంటే ఈరోజు మనసులో మనందరి మనసులోనే కాదు, ఇంకా టీడీపీ పార్టీ ఉన్నంతకాలం మరొక 100 సంవత్సరాల పాటు ఆయన ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాంటి తెలుగుదేశం పార్టీలో దాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆ పార్టీలో మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన సుభాష్ గారికి, వీళ్ళందరికీ కూడా టీడీపీ పార్టీ ద్వారా ఇంకా మంచి అభివృద్ధి జరగాలని, ప్రజలందరికీ కూడా క్షేమం జరగాలని, మంచి జరగాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ నుంచి కోరుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.